Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మే 21 నుండి 30 వరకు ఏ నెలలో అయినా సరే 2వ తేదీ 20వ తేదీ 11వ తేదీ 29వ తేదీ ఎవరైతే పుట్టారో ఈ డేట్స్లో వాళ్ళకండి బేసికల్లీ నెంబర్ 2 పర్సన్స్కి మనం లవ్ రీడింగ్ చేయబోతున్నాము. మనం 6 కార్డ్స్ తీసి పెట్టుకుందాం. కార్డ్ రావాలనుకుంటుంది. మన టాప్ ఆఫ్ ద డెక్లో సీక్రెట్లీ ఇన్ లవ్ ఈ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది మన మెయిన్ ఎనర్జీ. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. Peace around you, people around you, love arrives, attempt, trip, enter into మ్యారేజ్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మన కార్డ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మనం ఇంకా మన రీడింగ్లోకి వెళ్దాం. నెంబర్ 2 పీపుల్కి మెయిన్ ఎనర్జీ సీక్రెట్లీ ఇన్ లవ్ కార్డ్ వచ్చిందండి. ఈ కార్డ్ రావడం వల్ల ఏం చెప్తుందంటే ఇది మెయిన్గా మనకి డీప్ హిడెన్ ఫీలింగ్స్ మరియు అన్స్పోకెన్ ఎమోషన్స్ని సూచిస్తుందన్నమాట. ఈ పీరియడ్లో అంటే మే 21 నుండి 30 వరకు ఎవరో మీపై సైలెంట్లీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ పెట్టుకొని ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. ఈ కార్డ్ పైన ఏం రాసిందంటే యు ఆర్ అట్రాక్టెడ్ టు హిస్ ఆర్ హర్ చార్మ్ బట్ హెసిటేట్ టు టేక్ యాక్షన్. క్యూపిడ్ హ్యాస్ అరైవ్డ్ సో బీ బ్రేవ్ అండ్ పర్స్యూ యువర్ ఓన్ హ్యాపీనెస్. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అండి ఈ కార్డ్ మీద ఉంది. సీక్రెట్లీ ఇన్ లవ్ చాలా అడ్మైరేషన్ ఉంది మీ మీద, లేదంటే మీరెవరినో సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారు. మీ పర్సన్ని చాలా సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారు. మే 21 నుండి 30 వరకు మెయిన్ ఎనర్జీ ఏంటంటే మీ కార్డ్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరో మీ గురించి చాలా డీప్గా ఫీల్ అవుతున్నారండి, కానీ పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని చెప్తుంది. ఈ పర్సన్ క్వైట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని, లేదంటే మీరు మీ పర్సన్ని క్వైట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇండైరెక్ట్ సైన్స్ ఇస్తూ ఉండొచ్చు మీకు, డైరెక్ట్ చెప్పకపోయినా సరే మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి. ఎందుకంటే కొంచెం ఫియర్ అయి ఉండొచ్చు, లేదంటే షైనెస్ కూడా అయి ఉండొచ్చు. మీ కార్డ్స్లో ఎనర్జీ చాలా బబ్లీగా ఉందండి, చాలా బాగుంది. షైనెస్ వల్ల ఇంకా ఓపెన్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తే కావచ్చు, మీకు తెలుసు కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారు. అంటే కొంచెం సిగ్గుపడుతూ ఉండొచ్చు మీతో మనసు విప్పి మాట్లాడాలి అంటే. అందుకని చెప్పి మీ చుట్టూ ఈ టైంలో పీపుల్ అరౌండ్ యూ, ఈ టైంలో ఎవరైతే మీ చుట్టూ ఉంటారో సోషల్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మీ సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీ రిలేషన్షిప్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళందరిది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మీ వర్క్ ప్లేస్ అయినా సరే, ఏవైనా సరే వీళ్ళందరి ద్వారా మీ రిలేషన్షిప్లో డెవలప్మెంట్స్ రావచ్చు. మీ గురించి పీపుల్ ఎక్కువగా నోటీస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు చాలా బబ్లీగా హ్యాపీగా కనిపిస్తారనమాట ఈ 10 రోజులు. సో పీపుల్ మిమ్మల్ని చాలా నోటీస్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో అదర్ ఒపీనియన్స్ కూడా కనెక్షన్ని అట్రాక్ట్ చేయొచ్చు.
ఎవరైనా మీతో చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారు, లేదంటే ఈమె ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అనని చెప్పి మీ పర్సన్ తోటే చెప్పొచ్చు. సో, వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ ఎన్విరాన్మెంట్ ద్వారా మీ కనెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది గదా! వాళ్ళ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! మీతో దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళ మనసులో అయితే ఇదంతా ఉంటుందండి. చాలా బబ్లీగా, చాలా హ్యాపీ ఎనర్జీ కనిపిస్తుందనమాట మీ కార్డ్స్‌లో. లవ్ అరైవ్స్. ఈ ఈ కార్డు మీ 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 రిలేషన్‌షిప్ ఏం సారీ. నేను చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. ఐయామ్ సో సారీ. చాలా హ్యాపీ ఎనర్జీ అండి. స్ట్రాంగెస్ట్ పాజిటివ్ కార్డ్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ కార్డ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. మీ లవ్ ఎనర్జీ ఈ 10 రోజుల్లో న్యూ లవ్ ఎంట్రీ అయ్యే అవకాశం కూడా ఉందండి. రొమాంటిక్ కమ్యూనికేషన్ జరగొచ్చు మీ మధ్య. చాలా హ్యాపీ మూమెంట్స్, అంటే మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అది జరిగే అవకాశం ఉందన్నమాట. కన్ఫెషన్. మీ పర్సన్ మీతో కన్ఫెస్ చేయొచ్చు వాళ్ళ ఫీలింగ్స్‌ని. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో, మీతో ఎలా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నారో, మీతో ఎలా వాళ్ళ లైఫ్‌ని ఊహించుకుంటున్నారో మీతో చెప్పొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్డో ఇది. ఎమోషనల్లీ ఓపెన్ అవ్వచ్చు మీ ముందు. ఇంకా రొమాంటిక్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఆల్రెడీ సమ్‌వన్ మీ లైఫ్‌లో ఉన్నట్లయితే రిలేషన్‌షిప్ నెక్స్ట్ స్టేజ్‌కి మూవ్ అవ్వచ్చు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎంగేజ్‌మెంట్ జరగొచ్చు. మీ లైఫ్‌లో ఈ 10 రోజులు చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. చాలా హ్యాపీ డేస్ అన్నమాట. ఎంతో అందమైన రోజుల్లో ఇవి నిలిచిపోతాయి. ఈ కార్డు ఏం చెప్తుందంటే ఎఫర్ట్ అండ్ ఇంట్యూషన్ని చూపిస్తుందండి. మీరు పెట్టే ఎఫర్ట్స్ని, లేదంటే మీ పర్సన్ పెట్టే ఎఫర్ట్స్ని గురించి చెప్పే కార్డ్ అనమాట. ఈ సమయంలో ఎవరో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు, మీతో మాట్లాడాలి, మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించవచ్చు. కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందండి. రిలేషన్షిప్ సేవ్ చేసుకోవడానికి, లేదంటే అంటే రిలేషన్షిప్ సేవ్ చేసుకోవడం అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం పెళ్లి చూపులకి వెళ్తాము, కానీ ఇంకా కన్ఫర్మ్ చేసి ఉండరు కదా. ఈ 10 రోజుల్లో కన్ఫర్మ్ చేస్తారు. దాన్ని సేవ్ చేసుకోవడం అని అంటారు కదా, ఈ పర్సన్ నా కోసం అని చెప్పి. అట్లాంటి ఫీలింగ్ అనమాట. ఈ రిలేషన్షిప్ వాళ్ళ సొంతం, మీరు వాళ్ళ సొంతం అని చెప్పి దాచిపెట్టుకోవడం. ఇంకా ఇది ఈ కనెక్షన్ చాలా స్పెషల్ నాకు, ఈ పర్సన్ నాకు చాలా స్పెషల్ అని చెప్పే కార్డ్ అనమాట. కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాము, లేదంటే మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుందాం అని చెప్పే కార్డ్ అనమాట అది. రిలేషన్షిప్ రీబిల్డ్ చేసుకుంటారండి. రీబిల్డ్ చేయడానికి, ఇంకా బిల్డ్ చేయడానికి అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే కొంతమంది ఒకవేళ అవాయిడెంట్, లేదంటే కొద్ది రోజుల నుంచి దూరంగా ఉన్నారు అంటే వాళ్ళు మీ కనెక్షన్ని రీబిల్డ్ చేయడానికి అటెంప్ట్ చేయొచ్చు. ఈ ఎనర్జీ వన్ సైడ్ కాదండి, మూమెంట్ డెఫినెట్లీ కనిపిస్తుంది 2 వైపుల నుంచి. మీ 2 ఫ్యామిలీస్ మాట్లాడుకొని అందరూ మిమ్మల్ని ఒకటిగా చేయాలని చెప్పి ఆలోచిస్తారనమాట. ఈ ట్రిప్ వచ్చింది మనకి, ఈ కార్డు మధ్యలో వచ్చింది మీకు. రీడింగ్ మధ్యలో ఈ కార్డు ఏం చెప్తుందంటే షార్ట్ ట్రావెల్, లేదంటే మీ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకునే ఎనర్జీ చూపిస్తుందండి. షార్ట్ ట్రిప్ ఏదన్నా సరే, కాఫీ డేట్కి వెళ్ళడం, లేదంటే మీ ఇద్దరు కలిసి స్మాల్ ట్రిప్ ఏదైనా వేసే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అవుటింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు మీ ఇద్దరు కలుసుకోవచ్చు. లేదంటే ఇప్పటి వరకు కలిసి మాట్లాడుకోవడం మీకు కుదరలేదు అంటే మీ ఇద్దరు కలుసుకునే అవకాశం ఉంది. చూడండి వాళ్ళు ఎంత రొమాంటిక్ డేట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ అది కూడా జరగవచ్చు అనమాట మీ లైఫ్లో. ఫిజికల్లీ మీ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారండి. డిస్టెన్స్ తగ్గుతుంది మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని కేసెస్లో. అంటే కొంతమంది, అందరికీ ఒకలాగా ఉండదు కదండి. ఈ ట్రిప్ లవ్ డెవలప్మెంట్కి రీజన్ అవుతుంది. అంటే మీరు ఇంకా మ్యారేజ్ దాకా వెళ్ళలేదు అంటే, కొంతమంది ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఈ ట్రిప్ మీ ఇద్దరు కలిసి వెళ్ళే ట్రిప్ ఏంటంటే మీ ఇద్దరు లవ్లో పడడానికి కూడా అవకాశం ఉందన్నమాట.
మేబీ ట్రావెల్ చేద్దాం కొద్ది రోజులు, ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పి అనుకుంటే మీ ఇద్దరు లవ్లో పడతారు. ఒకవేళ కలిసి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే, అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అలా ఉంటాయి కదా, ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కొంతమంది, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్దాము అని చెప్పి అనుకుంటారు కదా, అట్లాగా మీరు లవ్లో పడే అవకాశం ఉంది. లేదంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని, మీ ఇద్దరిని. సో మీ అంతా కలిసి ఒక ట్రిప్ వేస్తే మీ మధ్యలో ప్రేమ పుడుతుంది. ఎంటర్ ఇంటూ మ్యారేజ్. ఈ కార్డు చాలా సీరియస్ కమిట్మెంట్ ఎనర్జీ అండి. ఒకవేళ మీరు మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మ్యారేజ్ గురించి ప్రపోజల్ వస్తుందండి మీకు. ఎంత బ్యూటిఫుల్ అండ్ బ్రైట్గా ఉందో ఈ కార్డు. సో బ్యూటిఫుల్ కార్డు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లేదంటే ఎంగేజ్మెంట్, మ్యారేజ్ గురించి టాక్స్ చెప్పొచ్చు. అదే ఈ కార్డ్స్లో ఎనర్జీ అంతా అదే ఉంది. మనకి మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది. స్టెబుల్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉందండి. మీది సోల్మేట్ కనెక్షన్. మీ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్. చాలా బ్యూటిఫుల్ లవ్ మీ లైఫ్లో బ్లూమ్ అవుతుంది. ఈ కార్డు సోల్మేట్ కనెక్షన్ని చూపిస్తుంది అన్నమాట. ఈ స్ప్రెడ్ క్యాజువల్ ఎనర్జీ అయితే అస్సలు కాదండి. ఫ్యూచర్ పొటెన్షియల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీకు. ఎవరైతే నంబర్ 2, 11, 20, 29 డేట్స్లో పుట్టారో ఎనీ మంత్, ఈ 10 రోజుల్లో మీకు స్టెబుల్ కనెక్షన్ లేదంటే మ్యారేజ్ గురించి టాక్స్ జరిగే అవకాశం ఉందండి. చాలా స్టెబుల్ రిలేషన్షిప్ అన్నమాట. మీ లైఫ్లో లవ్ బ్లూమ్ అవుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రీడింగ్. నంబర్ 2 పర్సన్స్ నంబర్ 2 అనేది చంద్రుణ్ణి రిప్రజెంట్ చేస్తుందండి, మూన్ని. మీరు చాలా సెన్సిటివ్ అండ్ లవబుల్ పర్సన్స్ అన్నమాట. సో ఇంత లవబుల్ పర్సన్స్కి ఇంతకంటే గొప్పగా లవ్ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఈ కార్డు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కొన్ని. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ లేదంటే సోషల్ ప్రెషరు అవన్నీ చెప్తుంది. అంటే ఎక్స్టర్నల్గా అందరూ మన మంచి కోరుకుంటారు అనుకోవడం మన పిచ్చితనం అవుతుందండి. అంటే మనం దగ్గర అవుతున్నాము ఒకరికి అంటే వాళ్ళ రిలేటివ్స్లో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఇంత ఎక్స్ట్రార్డినరీ పర్సన్ మీద ఎవరో ఒకరికి క్రష్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమన్నా అడ్డుపుల్లలు వేయాలని కొంచెం ట్రై చేస్తుండొచ్చు. సోషల్ ప్రెషర్ ఉండొచ్చు, లేదంటే కెరీర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అట్లా కూడా కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. టైమింగ్ ఇష్యూస్ లేదంటే మీ పర్సన్ మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఉంటే మీరు కలిసి మాట్లాడుకోవడానికి ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా టైమింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు. ఈ కనెక్షన్ని ఈ కార్డు కొంచెం స్లో చేస్తుందండి. మిగతావన్నీ సూపర్ ఎనర్జీ. ఏదన్నా లిటిల్ బిట్ మీ కమ్యూనిటీ, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీ మధ్యలో ఏదో కొద్దిగా జెలస్ పీపుల్ కూడా ఉంటారు కదా. ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్యలో కొంచెం వాళ్ళ ఎనర్జీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందన్నమాట. ఫీలింగ్స్ జెన్యూన్ అయినా అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డిలే కనిపిస్తుంది. కానీ మీరు బాధపడాల్సిన పని లేదండి. మీ కనెక్షన్ మాత్రం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మ్యారేజ్ వైపు అడుగులు వేస్తున్నారు మీరు. ఈ 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవడం కానీ, పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళినట్లయితే లేదంటే లవర్స్ ఇంట్లో మాట్లాడి మీ పెద్దవాళ్ళని ఒప్పించడం కానీ జరుగుతుందండి. ఓవరాల్ ఎనర్జీ ఈ స్ప్రెడ్లో మనకి ఏం చెప్తుందంటే, హిడెన్ లవ్. ఎవరైనా కొత్తగా కలిసినట్లయితే లేదంటే ఎంగేజ్మెంట్ అయ్యి అట్లా ఉన్నట్లయితే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనసులో దాచిపెట్టుకొని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడు వస్తారా అని. ట్రావెల్ కనిపిస్తుంది మీకు. సీరియస్ ఫ్యూచర్ పొటెన్షియల్ అయితే ఉందండి. ఎమోషనల్ అటెంప్ట్స్ అంటే మీరు మీ పర్సన్తో కలిసి మాట్లాడుకోవడం, హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్. ఈ ట్రిప్లో మీ ఇద్దరి మధ్యలో లవ్ బ్లూమ్ అవ్వటం, ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల థింగ్స్ స్లోగా అన్ఫోల్డ్ అవ్వడం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయండి. లవ్ మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి జెన్యూన్లీ ఫీల్ అవుతున్నారండి. ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా చూస్తున్నారు, ఎట్లాగ డెవలప్ చేయాలి అని చెప్పి. ఫర్దర్ స్టెప్స్ ఏంటి. కానీ ఫియర్ కొంచెం వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ లేదా మీ
మీ సర్కమ్స్టాన్సెస్ లేదా అవుట్ సైడ్ ప్రెషర్ వల్ల ఫుల్లీ ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు అంతే. మే 21 నుండి 30 మధ్యలో హిడెన్ ఫీలింగ్స్ స్లోలీ రివీల్ అవుతాయండి. లవ్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది మరియు ఈ కనెక్షన్ ఫ్యూచర్ కమిట్మెంట్ వరకు వెళ్ళే పొటెన్షియల్ కూడా కనిపిస్తుంది. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి లేదంటే లాంగ్ టర్మ్ రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఇది మంచి టైం అండి. ఈ 10 రోజుల్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే బ్యూటిఫుల్ ట్రిప్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్, స్వీట్ టాక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. నంబర్ 2 పీపుల్, యు ఆర్ వెరీ స్వీట్. మీ రీడింగ్ కూడా చాలా స్వీట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Thank you so much for this opportunity. Thanks for being here. Bye.